హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ రాయలసీమ స్పెషల్ రైస్ ఐటమ్ వెల్లుల్లి కారం రైస్. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాము. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక రోల్ తీసుకున్నాను, దీంట్లో వెల్లుల్లి వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి, కావాలంటే రైస్ లోకి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం కారం వేస్తున్నాను అండి. మొత్తం కూడా దంచుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం చూడండి, ఇట్లా మొత్తం కూడా ఇలా రెడీ చేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు నేను దించే ముందు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. జస్ట్ చిటికెడ్ వేసుకోండి, ఒక చిటికెడ్ వేసుకోండి చాలు. ఇలా పేస్ట్ నూరుకొని పక్కన ఉంచుకోండి. దీనికి కొలతంటూ ఉండదండి, ఎందుకంటే రైస్ ని బట్టి మీరు వెల్లుల్లి అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇంతే కొలతకి డబ్బాకి 2 డబ్బాలకి అలా కాదు, మీరు రైస్ ని బట్టి సుమారుగా వేసుకోవాలి. ఇదిగోండి మంచిగా ఇట్లా వచ్చింది. నేను మొత్తం ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి వేసేసాను. ఎంత వచ్చింది, రైస్ ని బట్టి కలుపుకోండి. ఇది ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇట్లా ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందామండి మనము. ఇదిగోండి ఇప్పుడు 4 జీడిపప్పులు వేస్తున్నాను, గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగోండి ఇట్లా జీడిపప్పు వేగిపోయినాయండి. మొత్తం కూడా ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. అలానే ఇప్పుడు కొన్ని శనగగుళ్ళు తీసుకుందామండి, అవి కూడా వేయించుకుందాం గోల్డ్ షేడ్ వచ్చేదాకా. ఈ పచ్చి కాబట్టి వేగటానికి టైం పట్టిద్దండి, అందుకని ముందుగానే ఈ జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఈ వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. తీసుకుందాం తర్వాత వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు 1 స్పూను నలుగు గింజలు, 1 స్పూన్ పచ్చిపప్పు, జీలకర్ర మొత్తం కూడా ఇలా మంచిగా వేగనివ్వండి. కొంచెం కరివేపాకు, ఇలా ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇలా 4 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. మొత్తం కూడా వేయించుకున్నాం. వెల్లుల్లి కారం పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా ఆయిల్లో వేగనియండి దాన్ని కూడా. మొత్తం దీంట్లో అంతా కలవాలి కాబట్టి దీంతో పాటు కలిపేసేయండి. మొత్తం ఇలా కలుపుకోండి మొత్తం ముద్దంతా కూడా. అంటే నేను కొంచెం ఉప్పు వేసానండి. ఇప్పుడు రైస్ కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేను కొంచెం వేస్తున్నాను, కావాలని మళ్ళీ వేసుకుందాం. రైస్ వేసేస్తున్నాను. ఉంటే మంచిగా రైస్ అంతే ముద్ద అనేది ముద్ద రాకుండా మంచిగా పొడి ఆడుతుంటదండి. పొడిగా తీసుకొని మొత్తం కూడా కలుపుకుందామండి. ఇప్పుడు మనం కారం ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఒకవేళ మీకు కారం సరిపోలేదంటే మనం కొంచెం కారం వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. కాకపోతే వెల్లుల్లి కారం కాబట్టి మనకి ఆ టేస్ట్ ఉంటేనే మంచిగా బాగుంటదండి. వేరే ఏ కలుపుకున్నా నీకు వెల్లుల్లి కారం టేస్ట్ తగలదు. కాకపోతే కారం వేసుకోవచ్చు. కొంచెం మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు వేస్తున్నా అండి. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి. అంతే, వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయింది. మనము ఇది అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు ఆ క్రంచీనెస్ కావాలంటే ఒక ఫ్యూ సెకండ్స్ హై ఫ్లేమ్ లో ఉంచేసుకొని చిట్పట్ లాడుతున్నట్టు సౌండ్ వస్తుంది. అంతే అండి, రాయలసీమ స్పెషల్ రైస్ ఐటమ్ వెల్లుల్లి కారం రైస్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.